దేవుని యొక్క వాక్యంలో నుంచి పేతురు రాసిన మొదటి పత్రికలో మొదటి అధ్యాయము 17, 18, 19 వచనాలు. పేతురు రాసిన అపోస్తలుడైన పేతురు గారు రాసిన మొదటి పత్రికలో మొదటి పత్రిక మొదటి అధ్యాయము 17, 18, 19 వచనాలు అందరం కలిసి చూద్దాం. ఆరాధన కొరకై మనందరము కలిసి చూద్దాం. 15 నుంచి అని చెప్పాను కదా, సరే 18 నుంచి చూద్దాం. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకములకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచింపబడితిరని మీరు ఎరుగురా కదా. మీరు ఎరుగురా అంటే అంత ఎరుగుదురు కదా అంటే మీరు మర్చిపోయారా ఏంటి అన్నట్టు. ఈ దినము మనం ఎలాగో పరిశుద్ధులంగా చేయబడతాం. ఇంకొక మాట కూడా చెప్తాను. దేవుని యొక్క వాక్యంలో మార్కు సువార్త 2వ అధ్యాయము, మార్కు సువార్త 2వ అధ్యాయములో మనం ఒక మాట మనం చూద్దాం. 2వ అధ్యాయము 17వ వచనం. మార్కు సువార్త 2వ అధ్యాయము 17వ వచ్చిన భాగాన్ని మనం చూద్దాం. యేసు ఆ మాట విని, రోగులకే గాని ఆరోగ్యము గలవారికి వైద్యుడు అక్కరలేదు, నేను పాపులనే పిలువ వచ్చి తిని కానీ నీతిమంతులను పిలువ రాలేదని వారితో చెప్పాను. నేను పాపులనే పిలువ వచ్చాను, నీతిమంతులను పిలువ రాలేదు. నీతిమంతుల కొరకు నేను రాలేదు, పాపుల కొరకే వచ్చాను. ఎందుకు పాపులను ఆయన పిలుస్తా ఉన్నాడు? నీతిమంతులను ఎందుకు పిలవటం లేదు? పాపులనే ఎందుకు దేవుడు పిలుస్తా ఉన్నాడు? ఈ మాట ఆలోచన చేద్దాం. పాపులను ఎందుకు పిలవాలి? నీతిమంతులు దేవుడికి అవసరం లేదా అని మనం ఆలోచించినప్పుడు దేవుని యొక్క వాక్యము ఈ విధంగా చెప్తుంది. రోమా 3:11 ఏం చెప్తుంది? నీతిమంతుడు లేడు, ఒక్కడైనను లేడు. కనుకనే నీతిమంతులను పిలవాలని చూసినప్పుడు నీతిమంతులు అనేవాడు ఒక్కడు కూడా లేడు, అందరూ పాపమే. కనుకనే ఈ ఉదయకాలము ప్రభు ఆరాధన కొరకే మనతో మాట్లాడే విషయం ఏంటంటే, నేను పాపులనే పిలుస్తా ఉన్నాను. నీతిమంతులను పిలవడానికి నీతిమంతుడు ఎవడనో లేడు. ఎందుకు పిలుస్తా ఉన్నాడు ఈ పాపులను పిలిచి ఏం చేయాలనుకుంటున్నాడు ఆయన? ఎందుకు పిలవాలనుకుంటున్నాడు? ఆయన ఉద్దేశం ఏంటి? ఆయన ఉద్దేశం ఏంటని మనం చూసినప్పుడు బైబిల్లో చూద్దాం. మొదటి తెస్సలోనికైలకు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 7వ వచనం. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచ్చిన భాగాన్ని మనం చదువుతాం. 7వ వచనం. పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెను గాని అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు. ఎందుకు దేవుడు పాపులను పిలుస్తా ఉన్నాడు? ఎందుకు పిలుస్తా ఉన్నాడు అంటే పరిశుద్ధులుగా ఉండటానికి పిలుస్తా ఉన్నాడంట. ఎందుకు పిలిచాడంట? పరిశుద్ధులుగా ఉండటానికి పిలుస్తా ఉన్నాడు. పాపులందరినీ పరిశుద్ధులుగా చేయటానికి. ఏమి? పాపులందరూ పరిశుద్ధులుగా ఎందుకు చేయాలా? పాపులందరూ పాపులుగా ఉంటే సరిపోద్ది కదా. పరిశుద్ధులుగా ఎందుకు చేయబడాలి అని మనం చూసినప్పుడు దేవుని యొక్క వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంది. అదే దేవుడు అంటా ఉన్నాడు. పేతురు రాసిన పత్రికలో ఒక మాట మళ్ళీ జ్ఞాపకం చేసుకుందాం. పేతురు రాసిన పత్రికలో మనం చదివితే, పేతురు రాసిన
మొదటి పత్రిక మొదటి అధ్యాయము 16వ వచనం ఎక్కడంటాడు, మధ్య లైన్లో నేను మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి. ఈ పిలిచే వ్యక్తి, మనలను పిలిచే వ్యక్తి ఎవరై ఉంటున్నాడంట? పరిశుద్ధుడైన దేవుడు. ఆయన పరిశుద్ధుడు కనుక పాపులందరినీ పరిశుద్ధులుగా చేయాలని ఇష్టపడతా ఉన్నాడు. అర్థమైందా మీకు? దేవుడు పాపులను ఎందుకు పిలిచాడంటే నరకంలో వేయడానికి పిలవలే, వాళ్ళని శిక్షించడానికి పిలవలే, వారు చేసిన పాపాన్ని బట్టి వారిని దూరంగా పెట్టడానికి పిలవలేదు దేవుడు. మరెందుకు పిలిచాడంటే ఆయనలాగా పరిశుద్ధులుగా చేయబడాలని, పాపము లేని వారిగా ఉండాలని ఆయన పిలిచాడు అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. అందుకే దేవుని యొక్క వాక్యం యెషయా గ్రంథం 57వ అధ్యాయము 15వ వచనంలో మనం చదివితే, మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు చెప్పు సంగతులేవనగా. ఎవరంటేనా? మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి అంటా ఉన్నాడు ఆయన. నేను ఉన్నత పరిశుద్ధ స్థలములలో నివసించువాడను. నేను పాపిని ప్రేమిస్తాను. మీరంటే నాకు ఇష్టమే, నేను పాపిని ప్రేమిస్తాను. కానీ పాపిలో ఉన్న పాపాన్ని మాత్రం నేను ప్రేమించను. అందుకనే ఈ పాపులందరినీ పరిశుద్ధులుగా చేయాలి. అది దేవుని ఉద్దేశం. ఎప్పుడు నిర్ణయించుకున్నాడు? ఎప్పటి నుంచి ఉంది ఆలోచన దేవునిలో? ఎప్పటి నుంచి వచ్చింది? ఇంతకు ముందు ఉందా, లేకపోతే ఈ మధ్యలో వచ్చిందా, లేకపోతే ఎప్పటి నుంచి వచ్చింది అంటే, ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలు అపోస్తలుడు ఒక మాట అంటాడు. చూద్దామా? ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 6వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం. గలతీయులకు రాసిన పత్రిక తర్వాత ఎఫెసీయులకు రాసిన పత్రిక ఉంటుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 6వ వచన భాగాన్ని మనం చదివితే, ఎప్పుడు దేవుడు మనలను పరిశుద్ధులుగా చేయాలనే నిర్ణయం తీసుకున్నాడు, ఎప్పుడు నిర్ణయించుకున్నాడు అనే మాట చదువుతారా? చదవండి తీసిన వారు. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగుటకై తన చిత్త ప్రకారమైన దయా సంకల్పమును బట్టి యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని, మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏం చేశాడంట? ఏర్పరచుకున్నాడు. ఈ నిర్ణయము ఎప్పుడు తీసుకున్నాడు దేవుడు చెప్పండి? మనలను పరిశుద్ధపరచాలి అనే నిర్ణయము ఎప్పుడు తీసుకున్నాడు? ఈ జగత్తుకు పునాది వేయక మునుపే. అరే, అసలు జగత్తుకే పునాది లేదు, అప్పుడు మనుషుడే సృష్టించబడలేదు, అప్పుడు ఆదాము లేదు, అవ్వలేదు. మరి ఎవరిని శుద్ధిపరుస్తాడేనా? ఎవరి కొరకు రక్తం గారుస్తాడు? ఎవరిని పరిశుద్ధపరుస్తాడు? ఆలోచించారు ఎప్పుడైనా ఆలోచించావా? ఈ జగత్తుకు పునాదే లేకపోతే నువ్వు నేను ఎక్కడున్నా? మరి ఎక్కడున్నాం నీవు నేను? మరి మనల్ని సృష్టించక మునిపే నీవు నేను సృజింపబడక మునిపే దేవుడి నిర్ణయాన్ని ఎందుకు తీసుకున్నాడు? ఎప్పుడైనా ఆలోచించావా? దేవుని యొక్క వాక్యం ఎలా చెప్తుంది? ప్రాణ గ్రంథం మొదటి అధ్యాయం బహుశా 18వ వచనంలో అనుకుంటాను. ఆ వచ్చిన ప్రాంతాల్లో చూడండి. నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతుడైచిన గాని యుగ యుగములకు
సజీవుడునై ఉన్నాను అని ఒక మాట రాయబడింది. ఇంకో మాట అంటాడు, భూత భవిష్యత్తు వర్తమాన కాలములో ఉండు సర్వాధికారి ప్రభునకు దేవుడు ఇలాగూ సెలవిచ్చుచూ ఉన్నాడు. ఏ దేవుడు అంటే ఈయన? భూత భవిష్యత్తు వర్తమాన కాలములలో ఉండు సర్వాధికారి ప్రభునకు దేవుడు. ప్రభునకు దేవుడు. ఈయన నీ నా భవిష్యత్తుని ఎరిగిన దేవుడు. ఈయన వర్తమానము జరుగుతున్న కాలములు ఎరిగేటువంటి దేవుడు. ఈయన జరిగిపోయిన కాలములను ఎరిగిన దేవుడు. ఇక జరగబోయే కాలమును ఎరిగిన దేవుడు. ఎరిగిన దేవుడు. అర్థమవుతుందా? మీకు అర్థమవ్వాలి ఈ మాట. ఎందుకంటే జగత్ పునాది వేయబడక మునుపు మనము లేము. ఉన్నామా? పునాదే లేదంటున్నాడు. జగత్ పునాది వేయబడక మునిపే తన కృపా మహిమకు కీర్తి కలుగుట కొరకై తను మనలను పరిశుద్ధులుగా చేయాలని దేవుడు నిర్ణయించుకున్నాడు అనే మాట. ఎంత అద్భుతమైన సంగతి! దేవుని యొక్క బుద్ధి జ్ఞాన బాహుల్యములు ఎంత గొప్పవి! ఆయన యొక్క ఆలోచన అంత దూరదృష్టి కలిగిన వాడు దేవుడు. ఎందుకు అంటే నేను మనుష్యుని సృజించాలనుకున్నాడు కదా. ఆదికాండం 2వ అధ్యాయంలో మనుష్యుని సృజించాడు. మరియు నరుడు ఒంటరిగా ఉండటం కూడా మంచిదని కాదనుకున్నాడు. ఆ ఆదాముకు తోడు అందరికి ఇద్దరిద్దరున్నారు. అందరికి ఎవరున్నారంట? భార్య భర్త, లేకపోతే ఆడ మగ ఉన్నారు. ఆదాముకి ఎవరు లేరంట? మగ దిక్కు లేరన్నట్టు ఆడదిక్కు లేరు ఆదాముకి. దేవుడు ఏం చేశాడంటే వీళ్ళన్నీ విస్తరిస్తాయి బాగానే. ఆడ మగ పెట్టి వారికి వివాహం చేశాను, అవన్నీ విస్తరిస్తూ ఉంటాయి. మరి మనుష్యుడు కూడా విస్తరించాలి. ఆదాము కూడా ఒంటరిగా ఉండడానికి దేవుడు ఇష్టపడలేదు. నా దగ్గర దేవదూతలు ఉన్నారు, దేవగణాలు ఉన్నారు, నిరంతరం వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? నన్ను ఆరాధిస్తూ ఉన్నారు, బాగానే ఉంది. కానీ ఏదేనులో, ఈ భూమి మీద ఉన్న ఈ ఏదేనులో, ప్రస్తుతం ఇరాన్ ఇరాక్ ప్రాంతాల్లో ఉంది ఏదేను, ఈ ఏదేనులో ఆదాము ఒంటరిగా ఉన్నాడు. దేవుడు ఆలోచించాడు. ఆదామును సృజించాడు, అవ్వమును సృజించాడు. వారు ఇరువురును కొద్ది కాలమైన తరువాత శత్రువు చేత మోసగించబడి పాపములో పడిపోతాడని దేవుడు ఎరుగును. కొంతమంది అంటారు ఆదాము అవ్వలు పాపం చేస్తారని దేవుడికి తెలుసు కదా, మరి ఎందుకు వారిద్దరిని సృజించి ఏదేనులో పెట్టాల్సి వచ్చింది అని ప్రశ్న అడుగుతారు. వాక్యం చెప్తా ఉంది. కుమ్మరోడిని గురించి చెప్పాడు ఒక మాట. కుమ్మరు ఆయనంట తనకిష్టం వచ్చినట్టు కొండని తయారు చేస్తాడంట, దాన్ని మెత్తగా విసుకుతాడంట, బండకేసి బాత్తాడంట, అవసరమైతే తొక్కుతాడంట కాలేసి కదా. కాలేసి తొక్కకపోతే అది కుండగా కాదు, అవుద్దా? కాదు. మళ్ళీ సార మీద దాన్ని గెరగెరగెర తిప్పుతాడు కదా, తిప్పుతాడు గెరగెర. తిప్పకపోతే దానికి కుండ రూపము రాదు. వంక పెట్టే కాడ నేను నీలుక్కొని ఉంటానంటే కుదరదు. దాన్ని వంక పెట్టే కాడ వంక పెట్టాలి. వంక పెడితేనే దాని రూపము వచ్చింది. ఇప్పుడు అంటాడు యెషయా ఇర్మియాల్లో, కుమ్మరివాడు కుండ పోయి కుమ్మరోడితో అనకూడదంట. ఏమనకూడదు? నన్ను ఎందుకు అట్ట చేసినావు, నన్ను ఎందుకు మెత్తగా పిసికావు, నన్ను ఎందుకు బండకేసి కొట్టావు, అంత మాత్రమే కాకుండా నన్ను ఎందుకు ఆవములో పెట్టి బాగా కాల్చావు. కుండ అడగటానికి అధికారము లేదు. సృజించే ఆ దేవుడు తనకు ఇష్టం వచ్చిన రీతిలో దానిని చేయగలగడానికి అధికారము కలదు. దాన్ని ఎందుకు పెద్ద దాన్ని చేశావు, నన్ను ఎందుకు బుడ్డ దాన్ని చేశావు అని అడగడానికి లేదు. దానికేమో అన్ని డిజైన్లు పెట్టావు, నన్నేమి ఏమి డిజైన్ లేకుండా సాదా కొండకు చేసావు ఏంటి, నన్ను ఎందుకు పొంత కొండగా చేశావు, దాన్ని ఎందుకు పూజ చేసే కొండగా చేశావు. అవునా? ఉన్నాయి కదా పూజ చేసే కొండలు కొన్ని, పొంత కొండలు కొన్ని ఉంటాయి. అవునా? నన్ను ఎందుకు పనికిరాని మూతగా చేశావు, దానికేమో నూనె పూసి హారతిచ్చే పళ్ళెంగా తయారు చేశావు. కొండల్లో కూడా ఎన్ని రకాలు. అవునా?
నన్నేమో బాగా నీళ్లు ఉడకబెట్టే కొండకు చేసి దాన్నేమో చల్లని నీళ్ళు ఇచ్చే కొండకు చేశావు. అడగడానికి కొండకేమి లేదంట, అధికారము లేదు. కనుకనే కొంతమంది ఇలా అంటారు, ఆదాము వాళ్ళు పాపం చేస్తారని తెలుసు కదా, దేవుడు వారిని ఎందుకు సృజించాడు? దేవుడు సమస్తమును సృజించిన సమస్తమును ఏం చేశాడంటే మంచిది 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 అని చూశాడంట. మంచిది 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 అని చూశాడు. సరే, దేవుని యొక్క వాక్యంలోకి వెళ్తా ఉన్నాం. ఇక్కడ అంటాడు, ఆదాము వాళ్ళు తప్పిపోతారు, శత్రువు చేత మోసగించబడతారు, వారిని తిరిగి నేను పరిశుద్ధులనుగా చేయాలి. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఆ దేవుడంట మనుషులను సృజించినప్పుడు వారిని పరిశుద్ధులుగా సృజించాడు. కానీ మనుషులంట తంత్రములను కల్పించుకొని, తంత్రాలు కల్పించుకుంటారంట. మనుషులు తంత్రములు కల్పించుకొని దేవుని యొక్క మార్గంలో నుంచి బయటకు వెళ్ళిపోయారంట. పాపము చేయనంత వరకు ఆదామవలు ఎవరు? పరిశుద్ధులు, దేవుని బిడ్డలు. పాపము చేసిన తరువాత దేవుని బిడ్డలుగా ఉండే అధికారాన్ని పోగొట్టుకున్నారు. అందుకే అనంతమైన జ్ఞానము కలిగిన దేవుడు ఈ జగత్తును సృజించక మునిపే మానవ భవిష్యత్తును ఎరిగిన దేవుడు అంటా ఉన్నాడు, తన మహిమకు కీర్తి కలుగుట కొరకై ఏం చేస్తా ఉన్నాడంట, మనలను తన కొరకై పరిశుద్ధపరచుకోవాలని నిర్ణయించుకున్నాడు. సరే, మంచిది. దేవుడు ఎన్ని విధానాలలో మనలను పరిశుద్ధపరుస్తూ ఉన్నాడు. ఎన్ని విధానాల్లో దేవుడు మనలను పవిత్రులనుగా చేస్తూ ఉన్నాడు. ఈ మాటలు మనం ధ్యానించి ప్రభువుని ఆరాధిస్తాం. మొట్టమొదటి మాట అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము 9వ వచనం. అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము 9వ వచన భాగాన్ని చదివితే ఆ మధ్య భాగములో అంటాడు, వారిని విశ్వాసము ద్వారా పవిత్రపరచి. మనం మొట్టమొదటి తలంపు ఏంటంటే, మనం పవిత్రపరచడానికి మొట్టమొదటి ఆలోచన ఏంటంటే, విశ్వాసము ద్వారా దేవుడు మనలను పరిశుద్ధులనుగా చేస్తా ఉన్నాడు. చెప్పాను కదా, పరిశుద్ధులుగా ఉండటానికి దేవుడు మనలను పిలిచాడు, ఏర్పరచుకున్నాడు. ఈ జగత్ పునాది వేయబడక మునిపే ఆ క్రమములో ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో, విశ్వాసము ద్వారా వారి హృదయములను పవిత్రపరుస్తాడు. ఎవరైతే ఆయనను నమ్ముతారో వారి హృదయాలు పవిత్రపరచబడతా ఉన్నాయి. ఎవరైతే యేసునందు విశ్వాసం ఉంచుతున్నారో ఆ విశ్వాసము వారి హృదయములో ఉన్న పాపమును పవిత్రపరుస్తూ ఉంది. అందుకంటాడు, కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది, పవిత్రపరిచింది, నెమ్మది గలదాను వెళ్ళు, సమాధానం గలదాను వెళ్ళు, ఇక పాపము జోలికి పోక, ఇక పాపము చేయకము అన్నాడు. ఇక పాపము చేయకము, ఎందుకంటే నిన్ను పరిశుద్ధపరిచాను, నిన్ను స్వస్థపరిచాను, నీకు ఆరోగ్యమును కలుగ చేశా. 147వ కీర్తన 3వ వచనములు అంటాడు, గుండె చెదరిన వారిని బాగు చేయువాడు ఆయనే. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనములు అంటాడు, హృదయం అన్నిటికంటే మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి కలిగింది. జకర్యా గ్రంథములో అంటాడు, ఇదిగో మలాకి గ్రంథంలో అంటాడు, అతని రెక్కలు ఆరోగ్యమును కాలగొచ్చాను. ద్వితీయోపదేశ కాండం నిర్గమకాండం 32లో అంటాడు, స్వస్థపరచు యెహోవాను నేనే, స్వస్థపరచు యెహోవాను నేనే. కానీ మొట్టమొదటి తలంపు ఆరాధించట కొరకైనా మొదటి మెట్టంటే, ఎవరైతే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచారో, ఎవరైతే ఆయనే దేవుడని, ఆయనే మృతులలో నుండి లేచిన సజీవుడైన దేవుడని ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచారో, ఆ విశ్వాసమే వారిని పవిత్రులనుగా చేస్తా ఉంది. ఇది మొదటి తలంపు. రెండవ మాట తిమోతిలకు రాసిన పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రికలో 4వ అధ్యాయం 5వ వచనం చూద్దామా? తిమోతికి రాసిన మొదటి పత్రికలో 4వ అధ్యాయము 5వ వచనం, ఏలయనగా అది దేవుని వాక్యము వలన, ప్రార్థన వలన
పవిత్రపరచబడతాం. ఇందులో రెండు మాటలు ఉన్నాయి. మొదటి మాట జ్ఞాపకం చేస్తాను. ఒకటిది విశ్వాసము ద్వారా దేవుడు మనల్ని పవిత్రపరిచాడు. రెండవది వాక్యము ద్వారా పవిత్రపరుస్తా ఉన్నాడు. వాక్యము అంటే ఎవరు? వాక్యము అంటే ఎవరు? ఎవరు వాక్యం అంటే? వాక్యం అంటే దేవుడు. యోహాను సువార్త 1వ అధ్యాయములో ఆదియందు వాక్యం ఉంది, వాక్యము దేవుని యొద్ద ఉంది, ఆ వాక్యమే దేవుడై ఉన్నాడు. ఆ వాక్యమే దేవుడై ఉన్నాడు. కనుక నేను ఉదయకాలం వాక్యమై ఉన్నటువంటి దేవుడు, వాక్యమై ఉన్న దేవుడు, వాక్యము మనలను ఏం చేస్తా ఉందంట? పవిత్రపరుస్తా ఉంది, పరిశుద్ధపరుస్తా ఉంది. అందుకనే సంఘాన్ని గురించి, ఆయన రక్తం, ఆ యొక్క విశ్వాసం చేత పవిత్రపరచబడిన ప్రజలను గురించి దేవుడు అంటాడు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో మనం చదివితే 25వ వచనం నుంచి 27వ వచనం వరకు వాక్యమనే ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుట కొరకై తనను తాను బలిగాను అర్పణముగాను అప్పగించుకొనెను అనే మాట. ఏం చేశాడంట? బలిగాను అర్పణముగాను అప్పగించుకున్నాడు. వాక్యమనే ఉదక స్నానం. ఉదకము అంటే నీరు, ఉదకం అంటే నీరు. వాక్యమనే నీటి ద్వారా మనలను దేవుడు పవిత్రపరిచాడు, పరిశుద్ధపరిచాడు. మొదటిది విశ్వాసము చేత పవిత్రపరిచాడు, రెండవది వాక్యము చేత పవిత్రపరిచాడు. వాక్యము చేత పవిత్రపరిచాడు. అందుకనే కీర్తనకారుడు 119వ కీర్తన 11వ వచనములు అంటాడు, నీ ఎదుట నేను పాపము చేయకుండా ఉండినట్లు నా హృదయములో నీ వాక్యమును. అంటే ఉద్దేశం ఏంటి? ఎవరి హృదయములైతే దేవుని యొక్క వాక్యం ఉంటుందో ఆ హృదయము పవిత్రమైనదిగా, పరిశుద్ధమైనదిగా ఉంటా ఉంది. ఇది అర్థం చేసుకోవాలి మనం. అర్థమవుతుందా? ఎవరి హృదయములో దేవుని యొక్క వాక్యం ఉంటుందో ఆ హృదయము పవిత్రమైనదిగా, పరిశుద్ధమైనదిగా ఉండబోతా ఉంది. ఇంకో మాట చెప్పనా? ఎవరి హృదయములో అయితే వాక్యం అనే దేవుడు నివసిస్తా ఉన్నాడో ఆ హృదయము దేవాలయముగా మార్చబడతా ఉంది. కొరింథీ 3:16లో అంటాడు, మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుతున్నాడని మీరు ఎరుగరా? మీరు ఎరుగరా అంటాడు. కానీ మనల్ని పవిత్రపరిచాడు దేవుడు, తన వాక్యము చేత పవిత్రపరిచాడు. వాక్యము చేత పవిత్రపరిచాడు. అందులోనే ఇంకొక మాట, 3వ మాటను జ్ఞాపకం చేస్తా ఉన్నా. 3వ మాట ఏముంది? 1 తిమోతి 4వ అధ్యాయం 5వ వచనంలో 3వ మాటగా ఏం చూసామంటే, ప్రార్థన ద్వారా దేవుడు మనల్ని ఏం చేస్తా ఉన్నాడు? పవిత్రపరుస్తా ఉన్నాడు. ప్రార్థన మనల్ని ఏం చేస్తుందంట? పవిత్రతలోనికి తీసుకొని వస్తా ఉంది, తీసుకొని వస్తా. చూతారన్నమాట. ఏలయనగా అది దేవుని వాక్యం వలనను ప్రార్థన వలనను పవిత్రపరచబడతా ఉంది. 3వ తలంపు ఏంటంట? దేవుడు మనలను 3వ విధానంలో పవిత్రపరిచాడు. ప్రార్థన ద్వారా మనము పరిశుద్ధులంగా చేయబడతా ఉన్నాం, పవిత్రులంగా చేయబడతాం. మొదటిది విశ్వాసము ద్వారా పవిత్రులంగా చేయబడ్డాం, రెండవది వాక్యము ద్వారా పవిత్రులంగా చేయబడ్డాం, 3వ మాట ప్రార్థన ద్వారా మనము పరిశుద్ధులంగా చేయబడతాం. పరిశుద్ధులమే కాదు, యేసు నామమున ప్రార్థన చేయవారందరూ ఏం చేయబడతారంట? రక్షింపబడతారు. ప్రార్థన ద్వారా దేవుడు మనల్ని రక్షించాడు. అందుకే ప్రభువును మనం ఏం చేయాలి? ఆరాధించే ప్రజలుగా, ప్రభువుని గణపరిచే ప్రజలంగా ఉండాలి, నాలుగో మాట దేవుడు తన ఆత్మ ద్వారా మనలను పరిశుద్ధపరుస్తూ ఉన్నాడు. 4వ మాట చూద్దామా రండి. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 15వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 15వ వచన భాగాన్ని మనం చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 15వ వచనములో
అన్యజనుల అర్పణ ఆత్మ ద్వారా పరిశుద్ధపరచబడి అనే మాట ఉంది. ఆత్మ ద్వారా చదవండి. ఆయనను అన్యజనుల అర్పణ పరిశుద్ధాత్మ ద్వారా పరిశుద్ధపరచబడి ప్రీతికరమగనట్లు నేను సువార్త విషయమై యాజక ధర్మము జరిగించు చాలు. ఇక్కడ అంటాడు అన్యజనుల అర్పణ ఆత్మ ద్వారా పరిశుద్ధపరచబడుతుంది. 4వ తలంపు ఏంటంటే దేవుడు మనలను తన ఆత్మ ద్వారా పరిశుద్ధపరిచాడు. ఆత్మ ద్వారా పరిశుద్ధపరిచాడు. ఇంకో మాట కూడా చూద్దామా? పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయములో ఒక మాట మనం చూద్దాం. 2వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 2వ వచనం మనం చూద్దాం. దేవుని భవిష్యత్తు జ్ఞానమును బట్టి ఆత్మ వలన పరిశుద్ధాత్మ పొందిన వారై విధేయులగుటకు యేసు క్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికిని, అనగా పొంతు, గలతియా, కప్పదొకియా, ఆసియా, బితునియా అను దేశములయందు చెదరని వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పిరు ఆయనది. ఇంకో మాట కూడా చూద్దాం. 1 కొరింథీ 6వ అధ్యాయం 11వ వచనం. 1 కొరింథీ 6వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చూద్దాం. 1 కొరింథీ 6వ అధ్యాయం 11వ వచనం. మీరు కొందరు అట్టివారై ఉంటారు. ఎట్టివారు? పై వచనం చదవండి. ఎట్టివారు? మీలో కొందరు అట్టివారై ఉంటిరి, దొంగలైనను లోబులైనను త్రాగుబోతులైనను దోషకులైనను దోచుకొని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరు. అర్థమవుతుందా మన లిస్టు? ఒకప్పుడు అలాంటి వారమై ఉన్నాం. అయితే దేవుడు అంటాడు, 11వ వచనం చదవండి. 6వ అధ్యాయం 11వ వచనం. ఇప్పుడు 11వ వచనం చదవండి. కింద వచనం చదువుతాం. మీలో కొందరు అట్టి వారై ఉంటిరి కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మన దేవుని ఆత్మయందు మీరు కడుగబడి. చాలు. మన దేవుని ఆత్మ ద్వారా దేవుడు మనల్ని ఏం చేశాడంట? కడిగాడంట. పరిశుద్ధులనుగా చేశాడు కదా, కడిగాడు. మొదటిది విశ్వాసము ద్వారా మనల్ని పవిత్రపరిచాడు. రెండోది వాక్యము ద్వారా పరిశుద్ధపరిచాడు. మూడోది ప్రార్థన ద్వారా పరిశుద్ధపరిచాడు. నాలుగోది దేవుని ఆత్మ ద్వారా పరిశుద్ధపరిచాడు. ఐదో మాట జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, 1 యోహాను పత్రికలు అంటాడు, మన పాపములు మనం ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక యేసు రక్తము ప్రతి పాపం యేసయ్య రక్తము అన్ని పాపాలను కడుగుతుంది. యేసు రక్తము ప్రతి పాపములను కడిగి మనలను పరిశుద్ధులనుగా పవిత్రులనుగా చేస్తూ ఉంది. ఐదోది యేసయ్య రక్తము మనలను పరిశుద్ధపరుస్తూ ఉంది. అందుకే ప్రభువుని ఆరాధించాలి. అందుకంటే పేతురు రాసిన పత్రికలో మనం చదివాము. ఏం చదివాము? పేతురు రాసిన పత్రికలో అమూల్యమైనటువంటి రక్తము ద్వారా దేవుడు మనల్ని ఏం చేశాడంట? విమోచించాడంట. హెబ్రీయులు రాసిన పత్రికలు అంటాడు, ఆయన తన స్వంత రక్తము ద్వారా మనల్ని విమోచించాడు. ఈ యేసయ్య రక్తమును గురించి కొన్ని మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను ఆరాధన కొరకై. చూద్దామా? యేసు రక్తము ప్రతి పాపమును కడిగి మనలను పవిత్రులనగా
చేయుచుంది. అయితే ఈ రక్తము దేనికి గుర్తుగా ఉంది? ఏంటిది ఈ రక్తము అంటే మత్తయి సువార్త మరి మనం చదివితే 26వ అధ్యాయం 28వ వచనంలో అంటాడు, అనేకుల పాప క్షమాపణ కొరకై చిందింపబడిన నూతన నిబంధన రక్తం. మొట్టమొదటిది ఇది నిబంధనతో కూడిన రక్తము. నిబంధనతో కూడిన, నిబంధన అంటే ఒడంబడిక, ప్రమాణముతో కూడినది. ప్రమాణముతో కూడినది కదా. ప్రమాణం చేయటం అంటే ఏందో మనకు తెలుసు, దాని గురించి నేను చెప్పను. ప్రమాణముతో కూడినటువంటి రక్తం ఇది, నిబంధనతో కూడిన రక్తము, నూతన నిబంధన. పాత నిబంధన ఏంటిది? పాత నిబంధన ఏంటంటే ఎడ్ల యొక్కయు, కోడెల యొక్కయు, మేకల యొక్క రక్తముతో పాతకాలములో పాపమును తీసివేయటం జరుగుతూ వచ్చింది. అయితే ఆ రక్తము పూర్తిగా మానవుని యొక్క పాపాన్ని తీసివేయలేదు. సంవత్సరము తిరిగి పాపాలు జ్ఞాపకం వస్తూ ఉన్నాయి. అలాగూ జ్ఞాపకం రాకుండా ఉండడానికి దేవుడు శాశ్వతమైన పరిష్కారాన్ని చూపిస్తూ ఉన్నాడు. శాశ్వతమైన పరిష్కారము ఏంటిదా? పరిష్కారం అంటే మనుషుడు చేసిన పాపము ఇక అన్నిటికీ నాకు జ్ఞాపకం రాకూడదు. జ్ఞాపకం రాకుండా ఉండాలంటే శాశ్వతమైన బలి అర్పణ చేయాలి. శాశ్వతమైన బలి అర్పణ చేయాలి. మరి ఎలాగూ జరగాలి? ఏ శాసనమును సృజించిన దేవుడే, ఏ మనుషును సృజించిన ఆ దేవుడే, ఏ శాసనమును తయారు చేసిన ఆ దేవుడే ఆ మనిషి కొరకైతే బలి అర్పణ అయితే కానీ వానికి శాశ్వతమైన విమోచన కలగదు. అందుకనే దేవాతి దేవుడు ఆయనే కుమారుని రూపమును ధరించి లోకానికి వచ్చాడు, తన స్వంత రక్తమును కార్చాడు. అందుకే పాడుతూ వచ్చాం, అమూల్యమైన రక్తము చేత రక్షణ పొందిన ప్రజలారా, సర్వశక్తుని యొక్క ప్రజలారా. పేతురు అపోస్తలుడు రాస్తాడు, దేవుని సొత్తైన ప్రజలారా, పరిశుద్ధమైన జనమా, యాజక సమూహమా, మీరందరూ ప్రభువుని ఏం చేయాలా? ఆరాధించాలి. ప్రభువుని ఆరాధించాలి. నిబంధనతో కూడిన రక్తము. అయితే ఈ రక్తం వలన మనకు వచ్చిన ఉపయోగం ఏంటి? యేసు ప్రభు రక్తం కార్చాడు, దేవుని యొక్క వాక్యంలాగా ఉంది. ఇదిగో ఈ లోకంలో ఉన్న గ్రంథాలన్నింటిని చూసినప్పుడు పున్నామి నరకం నుంచి రక్షించువాడు పుత్రుడని ఉంది. కన్యక గర్భము ధరించి కుమారుణ్ణి కనాలి, ఆ కుమారుని ద్వారానే మానవునికి మోక్షమని ఉంది. ఇదిగో ఆ కుమారుడే మానవునికి రక్తము చిందించి మోక్షాన్ని ప్రసాదించాలని ఉంది. అయితే ఈ యేసయ్య రక్తము ద్వారా మనకు వచ్చిన ఉపయోగం ఏంటి? మనకు వచ్చిన మేలేంటి? మొట్టమొదటి మేలు ఏంటంటే పాపమును క్షమించే అధికారమును కలిగిన రక్తం, పాపమును తీసివేసే అధికారం కలిగిన రక్తం. పాపమును క్షమించుటకు మనుష్య కుమారునికి ఏముందంట? అధికారం ఉంది. అనేకుల పాప క్షమాపణ కొరకై చిందించబడిన నూతన నిబంధన రక్తం. ఎందుకు ఈ రక్తము చిందించబడిందంటే నీ నా పాపములకు క్షమాపణ ఆ రక్తము ద్వారానే కలుగుతుంది. యేసు రక్తము మన ప్రతి పాపమును క్షమిస్తూ ఉంది, మొదటిది. రెండవ మాట, యేసయ్య రక్తము మన పాపములు మనం ఒప్పుకున్నప్పుడు ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక యేసు రక్తము ప్రతి పాపమును కడిగి మనలను పవిత్రులనుగా. ఇందులో మీకు అర్థం కావాలి రెండవ మాట, యేసు రక్తము ప్రతి పాపమును కడుగుతూ ఉంది. ఒకటేమో పాపాన్ని క్షమిస్తూ ఉంది, రెండోదేమో ప్రతి పాపాన్ని ఏం చేస్తుందంట? శుభ్రంగా కడుగుతూ ఉంది. మూడవ మాట కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయములో మనం చదివితే, ఇదిగో ఆయన రుణపత్రమును మేకులతో కొట్టి, సిలువకు కొట్టి, ఆ రుణపత్రము మీద ఉన్న పైరువాతను తన హస్తాలతో, గాయపడిన హస్తాలతో ఆయన తుడిచివేశాడంట కదా. స్నానం చేసిన తర్వాత ఏం చేస్తాం మనం? ఒళ్ళంతా తుడుచుకుంటాం. చదువుతారన్నమాట. కొలస్సీలకు రాసిన పత్రిక జ్ఞాపకం చేస్తానన్నమాట. రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను
మనకు విరోధముగాను ఉండిన ఆ పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేరాతను తూళిచివేసి చాలు. ఒకటి పాపమును క్షమిస్తుంది, 2 పాపమును కడుగుతుంది, 3 పాపమును తుడిచివేస్తుంది. అంటే తుడిచినప్పుడు ఏముండవు ఇక అక్కడ ఆనవాలు అనేది ఉండదు. ఉంటుంది ఆనవాలు ఉండనే ఉండదు. ఒక మరకబడింది బండ మీద, ఏం చేస్తాం? వెంటనే ఏం చేస్తాం? ఆయనకు భోజనాలు అయిపోయినాక బండలు దుడుస్తాం. ఎందుకు? ఆ పడ్డ పప్పుచారు, ఆ పచ్చడో లేకపోతే ఆ మరకలన్నీ పోవడానికి. కడిగిన తర్వాత ఏం చేస్తాం? గుడ్డబెట్టి మళ్ళీ తుడుస్తాం. యేసయ్య రక్తము కడగటమే కాదు, మనల్ని ఏం చేస్తుందంట? శుభ్రంగా తుడుస్తుంది. ఏ స్కేల్లో అంటాడు, రక్తములో పొర్లుచున్న నిన్ను చూచి ఏం చేశాడంట ఆయన? ఆ రక్తమునకు ఉప్పు రాశాడంట, మనకి శుభ్రంగా కడిగాడంట, తుడిచాడంట. అర్థమవుతా ఉందా? యేసు రక్తము పాపమును క్షమిస్తుంది, యేసు రక్తము పాపమును కడుగుతుంది, యేసు రక్తము పాపమును తుడుస్తూ ఉంది. పాపమును తుడిచి మనల్ని ఏం చేస్తూ ఉందంటే శుద్ధి చేస్తూ ఉంది. శుద్ధిమంతులుగా, పరిశుద్ధులనుగా చేస్తూ ఉంది. అంతేకాదు, 2వ మాట, 4వ మాట కింద చెప్తున్నాను. యేసు రక్తము రోమా 5:1 అంటాడు, ఆయన రక్తమునందుల విశ్వాసము ద్వారా మనము నీతిమంతులముగా చేయబడతా ఉన్నాం. దేవుడు పరిశుద్ధులుగా చేయటమే కాదు, 2వది ఏంటంట? నీతిమంతులనుగా చేస్తూ ఉన్నాడు. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. పరిశుద్ధుడు లేడు, ఒక్కడు లేడు. అయితే యేసునందు విశ్వాసం ఉంచడం ద్వారా, యేసు రక్తముతో మరి క్షమించబడడం ద్వారా, యేసు రక్తములో కడగబడడం ద్వారా, యేసు రక్తము చేత తుడవబడడం ద్వారా నీవు నేను పరిశుద్ధులంగా చేయబడ్డాం. మొదటిది. 2వది నీతిమంతులంగా చేయబడతా ఉన్నాం. 3వది పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన మనలను యేసు ప్రభు యొక్క రక్తము జీవముతో నింపుతా ఉంది. అందుకని యోహాను సువార్త 6వ అధ్యాయంలో అంటాడు, నా శరీరమును తిని నా రక్తము త్రాగువాడే ఎవరంట? నిత్య జీవము కలవాడు. అంటే 3వది యేసయ్య రక్తము మనలో జీవాన్ని నింపుతా ఉంది. అందుకే ప్రభువుని ఆరాధించాలి, అందుకే ప్రభువుని గణపరచాలి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయములు అంటాడు, యేసు రక్తమును బట్టి మనం ఇప్పుడు సంధి చేయబడి దేవునికి సమీపస్థులంగా చేయబడతా ఉన్నాం, పరలోకానికి సమీపస్థులంగా చేయబడతా ఉన్నాం. అందుకే ప్రభువుని ఆరాధించాలి. అర్థమవుతా ఉందా? యేసయ్య రక్తములో మరి ఎంత ఉపయోగం ఉందో. యేసు రక్తము జయము, సాతాను క్రియలు లయము అంటూ ఉంటారు చాలామంది. యేసు రక్తము అమూల్యమైన రక్తం, పాపమును కడిగే రక్తం, పాపమును తుడిచే రక్తం, పాపమును క్షమించే రక్తం, పాపిని పరిశుద్ధుడిగా చేసే రక్తం, పాపిని నీతిమంతుడిగా చేసే రక్తం, పాపికి నిత్య జీవాన్ని ఇచ్చే రక్తం, పాపిని పరలోకానికి తీసుకుని వెళ్ళే రక్తం. అందుకే ఉదయకాలం